మా సారు కొత్త బండి తీసుకున్నాయండి, పోర్చ్ మకాను. ఇది జర్మన్ బండి, ఇది చాలా బాగుంటుంది, మీకు చూపిస్తా చూడండి. దీంట్లో 4 రకాలు ఉన్నాయి. ఇది మన ఇంటికి రావాలంటే అంటే ఇండియాలో తీసుకోవాలంటే ₹1,00,00,000 పైన పడుతుంది అనుకుంటా, ఎందుకంటే టాక్స్ తో కలిపి. దీని బీగం చాలా విచిత్రంగా ఉండదు. బండి ఏ ఆకారంలో ఉండదో అదే ఆకారంలో బీగం ఇచ్చినారు. ఇంకా బండి స్టార్ట్ చేసిన తర్వాత చూస్తే ఇంకా లోపల పరిస్థితి ఎలా ఉండదంటే సేమ్ విమానంలో ఉన్నట్టే ఉండదు. ఆప్షన్లు అది ఏముండదులేండి. ఇప్పుడు వచ్చే చిన్న చిన్న బండ్లు, చైనా బండ్లకు కూడా చాలా ఆప్షన్లు వేస్తున్నారు. కానీ బండి విషయానికి వస్తే బండి మామూలుగా ఉండదు. ఇది తోలుతా ఉంటే ఎలా ఉండదు అంటే విమానం ఉన్నట్టే ఉంటది. మా వాడు భూమి మీద దీన్ని విమానం మాదిరిగా నడిపి ఎన్నిసార్లు కెమెరాలు కొట్టినాయి దీనికో. దీని లోపల ఉండే మెటీరియల్ వేరే లెవెల్ అండి, మామూలుగా లేదు. అది మొత్తం బండి లోపల అంతా తెల్ల కలర్ తీసుకున్నాడు మా వాడు. అందుకే ఇప్పుడు ఇది క్లీనింగ్ చేపించడానికి నేను తెచ్చాను. స్టెప్నీ టైర్లు ముందర మాదిరి వేయడం లేదండి. ఇప్పుడు ఏ బండి కూడా పల్సంగ్ ఇస్తాడు. బండి పంచర్ అయింది అనుకోండి, బండి పంచర్ వేయించుకోవాలా, మళ్ళా స్టెప్నీ మార్చేయాలా, మళ్ళా లోపల పెట్టేయాలా, ఆ మాదిరి ఇస్తారు. పోర్చ్ బండి నేను బెంగళూరులో చూసినానండి. మన దేశంలో లేని బండి లేదు, మన దేశంలో లేని డబ్బు కాదులేండి. కానీ మీరు ఎక్కడన్నా చూసినారేమో, మీరు కామెంట్లో చెప్పేందుకు ప్రయత్నించండి.